హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ అన్నీ శుభాకాంక్షలు అండి. ప్రతిరోజు పండగలాగే మన జీవితం ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. అందరికీ కూడా మనది ఏదైతే ఉందో అన్నీ కూడా అగ్నిదేవుడే తీసేస్తారండి. అందరూ బాగుంటారు. సర్వజన సుఖినో భవంతు. నేనైతే నా భోగిని ఈ విధంగా తెల్లారి 3:30కే లెగిసి ప్రాతకాలంలో లెగిసి స్నానం ఆచరించి, స్నానంలో కూడా నేనైతే మాత్రం చక్కగా అండి సాయంత్రమే ముందు రోజు పేడాన్ని తెచ్చుకున్నాను అనమాట. అలకనాడికి అలాగా నేను గోసేవకి వెళ్తాను కాబట్టి అక్కడ అలా తెచ్చుకున్నాను. బొబ్బెమ్మలు పెట్టినాడుకని చెప్పి స్నానం తెల్లవారి పూట పెట్టామన్నమాట. ఇదైతే కొంచెం కిందకెళ్ళి వచ్చిన తర్వాత పెట్టామన్నమాట ముగ్గు అనేది. అంతలో ఇల్లు క్లీన్ చేసేసి కిందకెళ్ళి స్నానం ఆచరించి దేవుడికి దీపం పెట్టేసి కిందకి వెళ్ళిపోయాను అనమాట. 3:30కి లెగిసానండి. అలారం 3 గంటలు పెట్టుకున్నాను. పటపట రెడీ అయిపోయి వెంటనే కిందకి వెళ్ళిపోయి హ్యాపీగా పిల్లలు తీసుకెళ్ళి చక్కగా మా చేతులతో పిడకలు అన్నవి వేసి 3 సార్లు ప్రదక్షిణాలు చేసి చక్కలు కూడా మా చేతితోటే ముందుగా తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని ఇవన్నీ కూడా అగ్నిదేవుడు సమర్పించి 3 సార్లు మేము అందరూ ప్రదక్షిణాలు అనేవి ఆచరించామండి. స్నానం చేసినప్పుడు కూడా ప్రతిసారి కూడా ఎప్పుడు ఈ సంక్రాంతి భోగి రోజుల్లో తలకు స్నానం చేసినా కొంచెం నువ్వులు వేసుకుని చేయడం వల్ల మంచి ఏదైనా నెగిటివ్ ఉంటే పోతుందండి. సో ఆ విధంగా నులుగు పిండి అన్నీ కూడా కలిపి ఎప్పటిలాగే మేము చేశాను అనమాట. అవన్నీ తెల్లవారికే తీయలేకపోయాను నేను. ఎందుకంటే ఆ టైం అప్పుడు చాలా బిజీ ఉంటాను. ఎందుకంటే 3 గంటల కిందకి కరెక్ట్గా ప్రాతకాలంలో వచ్చేసి ప్రశాంతంగా దండం పెట్టుకోవాలనే థాట్లో నేను ఉంటాను అనమాట. అందుకని చెప్పి నేను అవన్నీ తీయలేదు. సో ఏంటంటే కొన్ని పూజా విధానాలు కొన్ని తీయలేనండి. ఇదైతే మాత్రం ఈ విధంగా ముగ్గు అనేది చక్కగా పెట్టుకొని ఈ రాత్రే ఇది బాబు, నేను, పాప కలిసి ఇవన్నీ తయారు చేసామండి. డెకరేషన్లు అయితే మాత్రం ఇల్లుని చక్కగా బయటన అలంకరించుకొని రోడ్ మీద ఎంచో వేశారన్నమాట. సో హ్యాపీగా ఇలా పిల్లలతోటైతే నా భోగిని మా ఇంటి ముందు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేసి టీ తాగుతూ కొద్దిసేపు కూర్చున్నాను. ఇక్కడ మీరు ఒక విచిత్రాన్ని చూడాలి. విచిత్రాన్ని కాదండి, పిల్లమని నా కొడుకు నాకు పట్టీలు పెట్టాడు అన్నాను. దీనికి కూడా ఒక అదృష్టం అనేది ఉండాలి. అమ్మ నేను పెడతానమ్మా, దాన్ని పెడతాను. అది ఛాన్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదండి. సో అందుకని ఈ విధంగా కంకణాలు పెట్టాడనమాట. నాకు ఈ లైఫ్ లాంగ్ ఇదైతే ఒక స్వీట్ మెమొరీ కింద ఉండిపోతుంది. చూడండి నేను చక్కగా పెడుతున్నాడు. బాగా సెట్ చేయాలి. నేనైతే చాలా హ్యాపీ ఇలా చెప్తున్నాను. ఇంకా నన్ను ఇలా పెట్టు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. దీనికి కూడా అదృష్టం ఉండాలి, కొడుకుతో పెట్టించుకోవడానికి కూడా. థ్యాంక్ యూ నాన్న. ప్రోగ్రామ్ ఉంది చూడు, విన్నో జీ తెలుగు ఏదో మా అటు వెళ్ళిపోక ఇట్లా పడుకుందా ఇట్లా వద్దు, చాలు ఆ మురికి బట్టలు పడుకోలేదు. హే చూస్తున్నారు కదా, నేనైతే మాత్రం నా పట్టీలు చూస్తూ మురిసిపోయానండి. నేనైతే మాత్రం నా కొడుకు పెట్టాడు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి తల్లికి అలాగే ఉంటుంది.
చూస్తున్నా కదా ఎంత వావ్ వావ్ వావ్. థ్యాంక్ యూ, లవ్ యూ నాన్న. ఇంతకన్నా ఏ తల్లికి ఏం కావాలి ఫ్రెండ్స్. అవును, మొదటిగా నా ఛానల్ చూసుకుంటే మాత్రం నా పేరు శాంతి, మీరు చూస్తుంది శాంతి యూట్యూబ్ ఛానల్. అస్సలు మర్చిపోకండి, ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ బటన్ చేయడం అస్సలు మర్చిపోకండి. మిగతా ఇప్పుడే ఇదైతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే మాత్రం. అవన్నీ పంతులు గారికి ఇవ్వనాడుకు అని చెప్పేసి కలగూరకి అని చెప్పి తీసుకున్నాను అనమాట. గ్రీన్ పీస్ రాత్రి పిల్లలే ఒలిసారండి. ఈరోజు అయితే గ్రీన్ పీస్ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. ఊరిక బాబు అడుగుతున్నాడు, సో వాడికి మళ్ళీ చూసారు కదా పసుపు, ఇది రుద్దుకొని మొహానికి రాసుకొని చాలా మంచిదండి. నిన్న బజార్లో తీసుకున్నమాట. టమాటీలు, నిమ్మకాయలు తీసుకున్నాం. మొత్తానికి పూజ అయితే తెల్లవారు మీరు చెప్తే నా 3 గంటలకు లెగిసిపోయాను నేను. లెగిసిపోయిన తర్వాత ఇగో అప్పటి నుంచి బిజీ బిజీ బిజీ. పిల్లలకి ఈరోజు భోగి పళ్ళు కూడా వేస్తాం అన్నమాట. సో అందుకని ఈవినింగ్కి కొన్ని రెడీ చేసాం. జస్ట్ కర్రీ మాత్రం చేసాం అన్నమాట. రైస్ వండేస్తాము, ఎక్కువ వంటలు పెట్టుకోకూడదని. శనగల కర్రీ, ఇంకా గారెలు చేసాం టిఫిన్. వీడియో తీయడానికి అస్సలు ఖాళీ లేదండి. టిఫిన్కి గారెలు అన్నమాట. రాత్రి ఇదేంటి ఇన్స్టామార్ట్ బుక్ చేశాను ఫ్లవర్స్కి, చెక్కలు, మళ్ళీ అదే భోగి మంటలో ఈనాడు చెక్కలు ఉన్న ఆవు పిడకలు ఉంటాయి కదా, అవి బుక్ చేశానండి. ఆయిల్స్ కొన్ని కావాలంటే అవి బుక్ చేసుకున్నాను. దేవుడు బయట డెకరేషన్ చూపిస్తాను. దేవుడికి కూడా పెట్టాను అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంట్రన్స్ దగ్గర ఎప్పుడు ఇలా శ్రీము ఓము అది రాసుకోండి, ఇంటికి మంచిది. గొబ్బెమ్మలు చూసారు కదా చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాను. సూర్య భగవానుడిని మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నానండి. సూర్యదేవాయ ధీమహే తండో ప్రచోదయాత్ అని చెప్పి, ఎందుకంటే శనిదేవుడు మళ్ళీ సూర్యదేవుడు ఆయన తండ్రి మాట. సో చాలా మంచి రోజుగా అండి. నిజంగా మంచి భోగి అనేది మంచి డేతో స్టార్ట్ అయ్యింది. ఈ మధ్యలో అన్నీ కూడా అలాగే వచ్చాయి. సో నేనైతే కంటిన్యూస్ పూజ అనేది ఏ రోజు అది తెలుసుకొని మరి నాకు తెలిసిన వాటితోటి నేనైతే పూజనైతే పర్ఫెక్ట్గా అన్నీ చేసుకొని వెళ్ళిపోయానండి. కొంచెం బిజీ చూస్తున్నారు కదా, ఇలా ట్రెడిషనల్గా క్యూట్గా పెట్టుకోవడం నాకు భలే ఇష్టం. రాత్రి ఇవన్నీ బాబు నేను కలిసి వేసాం అన్నమాట. ఇది బాబే తయారు చేశాడండి, తోషన్ బాబే తయారు చేశాడు. ఇవన్నీ క్రాఫ్ట్ చిన్న క్రాఫ్టింగ్, ఇంకా బొమ్మలు కొలువు అవన్నీ కూడా పెడతాం అనమాట. ఇందాక కొంచెం క్యూట్గా సర్దాం అన్నమాట బయటన. ఉన్న వాటితో మనం చేసుకోవచ్చండి, ఏదైనా మన ఐడియా బట్టి ఉంటుంది. ఎక్కువ బడ్జెట్కి కూడా వెళ్ళిపోక్కర్లేదు, ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. తులసి
ఇవి కూడా పెట్టేస్తామా? అక్కడ ఆవులుకొని పెడదాం. అల్లు ముందుగా పెడదాం. రెడీగా ఉంది. అక్షింతలయ్యమ్మ. బాగా చదువుకొని ఐశ్వర్యాలతో ఆరోగ్యం బాగుండి మంచిగా చదువుకొని బాగా అభివృద్ధిలోకి రావాలి. ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా చదువుకొని భవిష్యత్తులో అబ్బాయి క్యాపిటల్ అక్షింతలు చేసుకునేవాడు దొరకాలి. అమ్మ అక్షింతలే పాపని. అక్షింతలే తోషాన్. దండం పెట్టుకేత ఇప్పుడు. కాలు ముట్టకూడదు. ఇది పాపకిచ్చి ఒకటా నువ్వు అది నేను ఇస్తాను. ఇంకా అన్నీ తల్లి చేయబట్టు. మర్చిపోయింది. బాగా ఉండి బాగా చదువుకొని మంచిగా ఉండి ఆరోగ్యం కష్టపడి హ్యాపీగా మంచి లైఫ్ సాధించాలి. ఫ్రెండ్స్, మొదటగా ఛానల్ చూసి ఉంటే మాత్రం నా పేరు శాంతి. మీరు చూస్తున్నది శాంతి టాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోస్ అనేవి చూస్తూ ఉండండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ అన్నీ కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ మీ నుంచి నాకు సపోర్ట్ అనేది చాలా కావాలండి, బ్లెస్సింగ్స్ అనేవి. సో ఈరోజు భోగి అనేది మాది ఇలా జరిగింది మాట. మీ అందరి ఆశీస్సులు మాకెప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో ఎన్నో వీడియోస్ చేస్తూ ఒక మంచి యూట్యూబర్గా ఒక మంచి సక్సెస్ స్టేజ్లో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ అవ్వాలంటే కేవలం మీ వల్లేనండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకోసారి నేను అడుగుతున్నాను, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, నాలాంటి చిన్న యూట్యూబర్ను కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ఫ్యూచర్లో నా భవిష్యత్తుకి నా పిల్లలకి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ నవ్వులు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని, కొండంత ధైర్యంతో మీరున్నారని ధైర్యంతో మీ శాంతి టాక్స్ ఆత్మ నమస్తే. ఎల్లప్పుడూ అందరూ కూడా
పితృదేవుళ్ళందరూ ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయండి.